వాలంటీర్లు వాళ్ళ బ్రతుకు వాళ్ళు బ్రతుకుతున్నారు. వాళ్ళు ఏమైనా మిమ్మల్ని దేబురించారా, దేహి అని అడిగారా? మాకున్నటువంటి జీతం 5,000 సరిపోవటం లేదు, 10,000 చేయండి అని వారేం అడగలేదు. మీకు మీరుగా మీకు ఒక కెరీర్ ప్లానింగ్ ఉండాలి, మీకు మంచి భవిష్యత్తునిస్తాం, 5,000 ఎక్కడ సరిపోతాయి, 10,000 చేస్తామని ఒకరు, 5కు 5 కలిపి 10,000 చేస్తానని ఇంకొకరు, మీ కడుపు కొట్టనని ఒకరు, మీ పొట్ట కొట్టనని ఒకరు అనవసరమైనటువంటి అడగనటువంటి హామీలు ఇచ్చి ఈరోజు దానిని కొనసాగించకుండా మీరు కుంటి సాకులు చెప్తున్నారు. అదే మరి ఎన్డీఏ మేమందరం 3 పార్టీల కూటమికి హామీ ఇస్తున్నాం. మీ ఉద్యోగాలు తీసేయం, వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఉగాది రోజున, పండుగ రోజున తీపి కబుర్ మీకు అందరికీ 5,000 కాదు, మీకు రాబోయే రోజుల్లో 10,000 రూపాయలు పారితోషికం ఇచ్చే బాధ్యత మాది. మీలో సమర్థత ఉంది, తెలివితేటలున్నాయి. ఇది ఎంట్రీ పాయింట్ మాత్రమే. ఇక్కడి నుంచి మీ ఇంట్లో మీరు కూర్చొని వర్క్ ఫ్రమ్ హోమ్. అమ్మ, నేను ఒక అన్నగా చెప్తున్నా, మీకు 5,000 వస్తే ఇంకో 5,000 ఇచ్చే మనసున్న వ్యక్తిని నేను. ఇది చాలా అన్యాయం. ఒక్కసారి వాలంటీర్ల యొక్క గొంతు వినండి. వాళ్ళు బయటకు వచ్చి, వీధుల మీదకి వచ్చి, అయ్యా మా ఉద్యోగం తిరిగి ఇవ్వండి, మేము బ్రతుకు ఏడ్చలేకపోతున్నామని ఆర్తనాదాలు చేస్తూ ఉన్నారు. వారు మాట్లాడుతున్నది వింటూ ఉంటే హృదయం తరిక్కిపోతుంది. మరి మీకెలా మనసొప్పింది ఇన్ని లక్షల కుటుంబాలను వీధిని పడేయడం అనేటువంటిది నాకు మాత్రం అర్థం కాకుండా ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఏజెన్సీ నుంచి వచ్చామండి. మాకు ఏవైతే కూటమి గవర్నమెంట్ హామీలు అయితే ఏవైతే హామీలు ఇచ్చిందో అవన్నీ నెరవేర్చాలి. మాకు ఉద్యోగంలో ఉద్యోగ భద్రత కల్పిస్తానన్నారు, జీతాలు పెంచుతానన్నారు. ఇప్పుడు మొత్తానికి ఆదాయం లేకుండా మాకు పూట గడవలేని పరిస్థితిలో మమ్మల్ని వదిలేశారు. ఏ కారణం చేత వదిలేశారో మాకు తెలియదు. ఎన్నికల ముందు నేను ఇస్తాను అన్నారు. ఏంటండి ఇచ్చేది? ఇదే అండి, రోడ్డు మీద నిలబెట్టడం ఆయన ఇచ్చే పనిష్మెంట్ మాకు. ఆయన ఏమన్నారు, ఆయన వచ్చిన తర్వాత అధికారంలోకి నేను కొనసాగిస్తా అన్నాడు. మరి కొనసాగిస్తా అన్నదాన్ని ఎన్ని రీజన్స్ చెప్పుకుంటా మమ్మల్ని ఇలా నడి రోడ్డు మీద నిలబెట్టడం ఆయన ఎంతవరకు కరెక్ట్ అయితే కాదండి. ఆయన ఇస్తా అన్నదే మేము అడుగుతున్నాం. మేము ఆయన అడగలేదు, డిమాండ్ చేయలేదు. ఆయనే ఉగాది దినంగా మీకు తీపి కబురు, ఉగాది దినంగా మీకు శుభవాచనం అన్నారు. ఏదండి అది? ఏదో ఆ రోజు నోటుకు వచ్చింది ఓగిశాడు. ఈ రోజు అనమాట ఆ తీపి గుర్తుని చేతి గుర్తుగా అనమాట మమ్మల్ని మిగిల్చాడు. నిజంగా దేవుణ్ణి నమ్ముకునే వ్యక్తి అయితే గనక చంద్రబాబు నాయుడు గారు ఇంతమంది ఆడలు ఉసిరైతే పోసుకోరండి. ఈ రాష్ట్రంలో అబద్ధాల కోర ఎవరు ఉన్నారంటే స్వయాన నారా చంద్రబాబు నాయుడు గారే. మేము అడగకుండానే హామీలు ఇచ్చి మేము అడిగాము ఆయన్ని. 5 నుంచి 10,000 చేస్తానన్నావు. మేమేం ద్రోహం చేశాం? ఏమైనా పాపం చేశామా? 1 రూపాయి అవినీతి లేకుండా ప్రజలకు సేవ చేయడం మేము చేసిన నేరమా? ప్రజలకి ఇన్ టైంలో మేము సర్వీస్ చేయడం నేరమా? అబద్ధాల కోరి ముఖ్యమంత్రి ఒకటే చెప్తున్నావు, 2,60,000 మంది జీవితాలని ఉరితాడు బిగించావు. నువ్వు కనుక మారకపోతే మేము ఒకటే చెప్తున్నావు, విజయవాడ స్తంభింపజేస్తాము. ఇంతమంది మహిళా మోతలను తీసుకొచ్చి రోడ్డు మీద పడేసావే. ఈ శాపాలు ఎవరికి ఇవ్వాలి? ఈ పాపం ఎవరిది? ఆ పసిబిడ్డలు ఎవరు? నువ్వు హామీ ఇచ్చే గెలిచావు కదా, మా ఓటు బ్యాంక్ మనం మర్చుకున్నావు కదా. ఇంతమంది పోలీసు వ్యవస్థను తీసుకొచ్చావే. నువ్వు పోలీసులు అడ్డు పెట్టుకుంటే ప్రజాస్వామ్యంలో హిట్లర్ లాంటి నీయంత, గడాఫీ లాంటి వాళ్ళే భూస్థాపితం అయిపోయారు. నువ్వెంత? ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి, జనం కూడా గమనించాలి. ఇలాంటి బూటకపు హామీలు ఇచ్చి కొత్త ఉద్యోగాలు ఇవ్వలేదు సరికదా, ఉన్నటువంటి వాళ్ళని 2.5 లక్షలకు పైగా బ్రతుకుతున్నటువంటి వాళ్ళ నోటి దగ్గర కూడి తీసి వాళ్ళ పొట్ట కొట్టేస్తున్నారని అంటే ఏమి ప్రభుత్వం అనుకోవాలి? ఇది జనం ఆలోచించమని నేను కోరుతున్నాను. వాలంటీర్స్కి నేను ఒకటే చెప్తున్నా, నేను ఎప్పుడు మీ పొట్ట కొట్టను, నేను ఎప్పుడు కూడా మిమ్మల్ని కన్నీరు పెట్టే పని చేయను. లిబరేషన్ కాంగ్రెస్ పార్టీగా ప్రభుత్వాన్ని ఏమి డిమాండ్ చేస్తుందంటే, ఈ వ్యవస్థ ఎంతో చక్కగా పనిచేస్తూ ఉన్నది, అనేకమైనటువంటి ప్రశంసలు తీసుకొని వచ్చింది. మీకు చేతనైతే ఇంకా మెరుగుగా చేయండి, ప్రక్షాళన చేయండి. అంతేగాని అలా నిలుపుదల చేసి పేదల కడుపు కొట్టొద్దు, వాళ్ళ పొట్ట కొట్టొద్దు. తిరిగి ఈ వ్యవస్థను పునరుద్ధరణ చేయమని, వారిని కంటిన్యూ చేయమని లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. అంతేకాదు, వాలంటీర్లకు న్యాయం జరగకపోతే ఎంతటి ఉద్యమానికైనా లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ వెనకాడదని కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తున్నాం.